చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పేర్ని నాని పేద ప్రజల కడుపు కొట్టి పేద ప్రజల బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుని 100 కోట్లు ఫైన్ కట్టి బయట తిరుగుతున్న వ్యక్తి మొన్న 2024 ఎన్నికల్లో తన కొడుక్కి సీటు ఇప్పించుకుని ఎలాగైనా గెలిపించుకోవాలని దొంగ ఎంఆర్ఓ సంతకాలు పెట్టి పేద ప్రజల్ని మోసం చేస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చిన కేసు చర్చ నడుస్తూ ఉంది. ఆ దొంగ పట్టాల కేసు ఏంటి, అది ఎంత తీవ్రమైన కేసు అవుతుంది, అలాగే పేద ప్రజలు కడుపు కొట్టి దోచుకున్న బియ్యం మీద అతనికి శిక్ష పడే అవకాశం ఉందా? అసలు పేర్ని నాని నేపథ్యం, పేర్ని నాని అక్రమాలు, దుర్మార్గాలు, నోటి దురుసు వ్యవహారాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. పేర్ని నాని వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ఆ అక్రమాలని, దుర్మార్గాలని, దోపిడీని చేసి కూడా ఇంకా బుకాయిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్లు చేయటం, జనాన్ని పోగు చేయటం. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నన్ను అరెస్ట్ చేస్తే మీరందరూ రోడ్డు మీదకి వచ్చి తీవ్ర ఆందోళన చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి అయినా నన్ను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో అతను చేష్టలు కనపడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాని పేరు బాగా నాంతా ఉంది. నాని స్క్వేర్, నాని పేరు బాగా నాంతా ఉంది. ఎందుకు నాంతుంది? ఈ పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడిన మాటలు ఒక పార్ట్ అయితే, వాళ్ళకి తోచినంత వీలైనంత అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు చేసి అక్రమ సంపాదన చేసింది రెండో పార్ట్ అయితే, ఇప్పుడు సక్రమంగా అరెస్ట్ చేస్తారు, వరుసగా పోతా ఉంటే జైల్లో పడతా ఉంటే ఒక్కొక్కరు ఆ భయంతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న మాటలు. నిన్న 12వ తారీఖు పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హుటాహుటీని పిలిచి ఆ ప్రెస్ మీట్లో ఏమి సారాంశం అనే పాయింట్ దగ్గర నుంచి మనం విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. నాకొచ్చిన బాధ పగవాడికి కూడా రాకూడదబ్బా. ఒకటి, ఏం బాధ వచ్చిందో మనం చూద్దాం. రెండోది, నన్ను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మూడోది, ఒకటికి 10 తేలుస్తా, నెక్స్ట్ ప్రభుత్వం మాది వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టను. ఈ మాటలు ఆయన మాట్లాడాడు. జగన్ రెడ్డి డైలాగ్ బట్టి బట్టి మాట్లాడు. అది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటే కదా. దీన్ని మళ్ళీ మీరు అన్నారు కాబట్టి ఇప్పటివరకు అరెస్టు అయిన వాళ్ళు, అరెస్టు కాబోతున్న వాళ్ళు ఇదే మాదిరి మాట్లాడిన సందర్భం ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. కాకాణి గోవర్ధన్ అరెస్ట్ కాకుండా 2 నెలలు తప్పించు తిరిగాడు. దానికంటే ముందు ఇదే మాదిరి ప్రెస్లో నేను ఎక్కడికి వెళ్ళను, నెల్లూరులోనే ఉంటాను, నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు అన్న ఎవరన్నా ఉంటే అరెస్ట్ చేసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళను, అరెస్ట్కి తయారన్నాడు. ఆ తర్వాత పోలీసులు వెతకటం మొదలు పెడితే బెంగళూరు రిసార్ట్లో దొరికాడు, పట్టుకొచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ అరెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎక్కడికో వెళ్ళి తలదాచుకొని దోబోసులు ఆట ఆడుకుంటున్నారు అనేది ఇండికేషన్ గతంలో జరిగిన సందర్భం మనం చూసాం. సో ఈ పేర్ని నాని ఇలా మాట్లాడటం వెనక ఒకసారి మనం పరిశీలించినట్టయితే, గతంలో పీడిఎస్ రైసు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకి పంచవలసిన రైసును కూడా దొబ్బేశారు. ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకోటి ఉందా? ఆయన భార్య పేరుతో గోడౌన్ పెట్టుకున్నాడు, సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు, అందులో నుంచి బియ్య బస్తాలన్నీ దొంగిలించుకొని అమ్మేసుకున్నారు అనేది ఒక కేసు క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దాని ఫైన్ కూడా కట్టినట్టున్నాడు కదా, 1 crore ఫైన్ కట్టాడు. టోటల్గా 1.68 crore దాన్ని నిర్ధారించారు. అంటే అది 187 మెట్రిక్ టన్స్ రైసు మాయం చేసి మింగేశారు, పేదలకు ఇవ్వాల్సిన రైసు. అంటే 3708 బ్యాగ్స్ దొబ్బేశారు. దాన్ని ఈయన కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మా మేనేజర్ చేశాడు నాకు తెలియకుండా అని అన్నాడు. మరి మేనేజర్ మీద కేసు పెట్టేది ఉండే, ఎందుకు పెట్టలేదు? రెండో అంశం, ఈయన మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో అక్కడ 22,000 మెట్రిక్ టన్నుల రైసు కాకినాడలో పట్టుకొని సీజ్ ద సిప్ అన్నారు, సీజ్ ద గోడౌన్ అన్నారు, ఆ కేసులు ఏమైనాయి అని ప్రశ్నించాడు. మూడో అంశం, వీళ్ళ భార్య మీద గోడౌన్ ఉండటం, నేను చేసిన తప్పు నా పేరు మీద ఉండాలా, ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంటే చాలా కష్టం, ఆ కేసులో నేను తప్పించుకోవడం కోసం 4 రోజులు అజ్ఞాతవాసం గడిపాను, చాలా బాధ అనుభవించానని వాపోయాడు. అక్రమాలు చేయటం ఎందుకు? తప్పించుకోవటానికి, తలదాచుకోవటానికి, అక్రమంగా తిరగటానికి, ఆ కష్టాలు అనుభవించడానికి ఈరోజు నాకు వచ్చిన బాధ పగవాడికి కూడా రాకూడదు అంటాడు. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఈ కేసులో ఇప్పటివరకు లేదా ఈయననే లేదా వాళ్ళ భార్య పేరుతో ఉంది కాబట్టి ఆమె మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ బయటకు వస్తూ ఉంది. రకరకాల రీజన్స్ వల్ల అరెస్ట్ కార్యక్రమం జరగల. ఇది ఒక పార్ట్ అయితే,
రెండో పార్టీ ఏం చేశారంటే ఒక వినూత్నంగా వికృత నీచ రాజకీయ క్రీడలో భాగంగా ఎలక్షన్కి ముందు ఎవరికి రాని ఆలోచన, పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి వీళ్ళే ఇళ్ల పట్టాలు ప్రింట్ చేశారు. దొంగ నోట్లు ప్రింట్ చేస్తారు చూడు, అట్లా ప్రింట్ చేశారు. వలమేలు వంశీ కూడా చేసింది అదేగా, సేమ్ స్టోరీ. అంటే వీళ్ళిద్దరే చేశారా, ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇంకా వెలుగులోకి రాలేదా అన్న విషయం మనం ఇప్పుడే మాట్లాడలేము. ఈ ముఠాంతకాలు చేస్తుంటారు అందరూ అదే ఫార్ములా ఫాలో అయ్యి ఉండవచ్చు. అయితే ఈయన చేసింది ఏంటంటే 10,000 ఇళ్ల పట్టాలు ఎలక్షన్కి ముందు. వాళ్ళ కొడుకు కిట్టు అనే అతను అక్కడ నిలబెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలిపించాలనే విశ్వ ప్రయత్నంలో భాగంగా, వికృత క్రీడలో భాగంగా ఈ పని చేశాడు. రెండో అంశం అది ప్రింట్ అయింది కూడా. అప్పట్లో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో అని ఒకటి వెలుగులోకి వచ్చింది. మూడోది, ఈ అక్రమ పట్టాలు ప్రింట్ చేసి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఓటర్స్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మా కొడుకుని గెలిపించండి, తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టాలు మీకు వ్యాలిడిటీ వస్తుంది, అప్పుడు మీరు దీన్ని అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు, పట్టాలు అయితే పనిచేసాం, తన్నుకు చావండి, మీ సాగు మీరు చావండి అని అనకపోయినా దాని ద్వారా ఓట్లు లబ్ధి పొందాలని ఒక నీచమైన కార్యక్రమం చేశారు. అయితే ఏమైంది, ఈ కిట్టు అన్న అతను వాళ్ళ కొడుకు 50,000 చిల్లర ఓట్లతో ఓడిపోయాడు. గతంలో పేర్ని నాని గెలిచింది కూడా 6,000 ఓట్ల తేడాతోనే. అంటే ఇది ఈ కుటుంబం మీద, ఈ వ్యక్తుల మీద ఆ నియోజకవర్గంలో ప్రజలకున్న అభిప్రాయం అనేది తేటతెల్లమైంది. ఇంకొక అంశం ఏంటంటే ఆ పట్టాల మీద ఎంఆర్ఓ సైన్ చేపించారు, లేదా అది ఫోర్జరీయా డూప్లికేటా అది విచారణలో తేలుతుంది, అది వేరే విషయం. గమ్మత్తు ఏంటంటే ఆ ఎవరిదైతే సైన్ ఉందో ఆ ఎంఆర్ఓ 2023లో అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇచ్చింది 2024లో, 2023లో వెళ్ళిపోయిన ఎంఆర్ఓ సంతకం వేసారు. దీన్ని ఫోర్జరీ అంటారా, చీటింగ్ అంటారా, ఇంకేమంటారో పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు. ఫోర్జరీ కమ్ చీటింగ్ అది నిర్ధారిస్తారు. సో పట్టాలు ఇచ్చిన తర్వాత రాజద్రోహం కూడా కదండి, చాలా రకరకాల సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. దీంతో పాటుగా ఇది వ్యవస్థీకృత నేరం కింద కూడా 111 సెక్షన్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు సెక్షన్ 352, సెక్షన్ 356. అయితే దీని మీద ఇప్పటికీ వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆ తీసుకున్న బాధితులు పాపం ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే గవర్నమెంట్ మారింది, సరే పట్టాలు పేపర్లు ఇచ్చారు కదా, దాని మీద జగన్ రెడ్డి గారు కూడా ఫోటో కూడా వేశారు, పక్కా వేశారు నీట్గా. అవన్నీ పట్టుకొని వీళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇది పిచ్చి పట్ట, చల్లదు, ఎవడిచ్చాడు, ఇది పనికిరాదు అన్నాడు, డూప్లికేట్ పనికిరాదు అసలు అన్నాడు. అప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీడియాలో బోరును విలపిస్తూ ఉన్నారు. అంటే 10,000 మందిని చీటింగ్ చేస్తావా ఓట్ల కోసం? ఒక రాజకీయ నాయకుడుగా మనం ప్రజలకి ఆదర్శంగా ఉండాలా, ప్రజలకి సేవ చేయాలా కదా ఆలోచన ఉండాల్సింది. ప్రజలను మోసం చేయాలా, మోసం చేసి ఓట్లు వేసుకోవాలన్న ఆలోచన రాజకీయ నాయకుడికి ఉంటే ఎట్లా ఉంటుంది? మన గవర్నమెంట్లో ఒకవేళ అటువంటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వస్తే గవర్నమెంట్ ఏమైపోతుంది పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? ఇటువంటి కేసుల్లో ఇరుక్కొనినా ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన భయంతో ప్రెస్ మీట్ పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, అక్రమంగా చేస్తే చేసుకోండి అంటాడు. అంటే ఈ మాటల వెనక ముందుగానే శ్రేణులకి చెప్పి తర్వాత అరెస్ట్ చేస్తే సింపతి పొందాలనే ఒక యాంగిల్, లేదా నన్ను అరెస్ట్ చేస్తే మీరు ఊరుకోవద్దు, శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేయండి అని ఏమన్నా రెచ్చగొట్టడం కోసమా? లేదు అంటే ఈయన చెప్పకనే ఆందోళనతో ముందుగానే దొంగ పట్టాలు ఇచ్చాడా, ఈ దొంగ కాదు ఒరిజినల్ అనే చెప్పే ప్రయత్నమా? దొంగ అనేది తేటతెల్లంగా తేలింది. పీడిఎస్ రైస్ ఇంకా పెండింగ్లో ఉంది. దీంతో పాటుగా ఈయన ఇంకా అక్కడ జగనన్న కాలనీస్ విషయంలో చాలా తక్కువ రేటుకి తీసుకొని ప్రభుత్వం నుంచి ఎక్కువ రేటు తీసుకొని లబ్ధి పొందాడు అనేది ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగల. దాంతో పాటుగా అక్కడ భూమి కబ్జా చాలా పెట్టాడు అనేది ఇంకొకటి వెలుగులోకి వస్తూ ఉంది. ఇవన్నీ 1 by 1 పూర్తి స్థాయిలో ప్రాథమిక దశలో ఉన్నాయి కాబట్టి ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక కేసులో ఈయన లోపలికి వెళ్తే మిగతా కేసులన్నీ పీటీ వారెంట్ ద్వారా వెలుగులోకి వస్తాయి. ఆ భయం వల్ల ఈయన ముందుగానే అరెస్ట్ చేస్తారు, అక్రమంగా అరెస్ట్ చేస్తారని తీవ్రంగా వాపోతున్నాడు అవునని మనకు అనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే ఒకటి, మోకా భాస్కర్ అని కాంగ్రెస్ కార్యకర్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పేర్ని నాని వెనకాల తిరిగి పేర్ని నాని అప్పట్లో గెలిపి వెనకాల తీవ్రంగా కృషి చేశాడు. చాలా నిజాయితీ పడిన కార్యకర్త అనే పేరు ఉంది అతనికి. అతన్ని హత్య జరిగింది. ఆ హత్య కూడా పేర్ని నాని చేపించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అంటగట్టాడన్న ప్రచారం కూడా ఉంది. అదేమన్నా మీకు ఐడియా ఉందా? ఇది ఇతను ఇటువంటి హత్యతో పాటుగా ఇంకా కొన్ని హత్యల్లో కూడా ఇతని పాత్ర ఉందని చెప్పి ప్రాథమిక విచారణ అది కూడా జరుగుతుంది.
ఈయన మీద రకరకాల అభియోగాలు మోపించబడ్డాయి. అయితే ఇప్పటికీ పూర్తిగా కన్ఫామ్ కాలేదు కాబట్టి నేను ఆ విషయం ప్రస్తావించాల. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయిలో నిర్ధారణకు వచ్చిన అంశాలు మాత్రం ఇప్పుడు ఉన్నాయి. ఇవన్నీ భూ కబ్జాలతో పాటుగా రకరకాల అంశాలు ఈయన మీద ఉన్నాయి, అభియోగాలు. సో అందుకని ఈయన ఆందోళనతో ప్రెస్ మీట్ పెట్టాడు, ఆందోళన పడుతున్నాడు అనేది మనకు అర్థమవుతోంది. మీకు ఆ సమావేశంలో మీరు గమనిస్తే నా భార్యని ఆ సిఐ అనేవాడు పిలిచి 4 గంటలు విచారిస్తాడా, వాడి సంగతి చూస్తా, వాడు అంత చూస్తా, నేను అధికారంలోకి వచ్చినాక అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తా అన్నాడు కదా. దీని మీద ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీసు అధికారుల సంఘం వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేశారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, కేసు ఫైల్ అయింది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, పోలీసుల అధికారాన్ని అడ్డగించే విధంగా, అంటే వాళ్ళ అధికారాన్ని వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయనివ్వకుండా ఈయన బెదిరించే విధంగా పాల్పడ్డాడు అని చెప్పి కూడా దాని మీద కూడా టేకప్ చేశారు. దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, అది కూడా రెడీగా అయిపోయింది. సరే, ఎవడు పడితే వాడు, అతను మాజీ సీఎం కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్యకర్త ఎవడైనా కానివ్వండి, పోలీసుల్ని నిలబెడతాం, బట్టలు వేస్తాం, మీ అంతు చూస్తాం, మీ అధికారంలోకి వస్తే మీ చరిత్ర చూపిస్తాం, మా చరిత్ర చూపిస్తాం, మీ బట్టలు వేస్తాం అని వాగడాన్ని ఎలా తీసుకుంటుంది సమాజం, దాన్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా విజ్ఞప్తి చేస్తారు? అంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తే ఇట్లాంటి వాగుళ్ళు తగ్గుతాయి అనుకుంటున్నాను. అంటే ఇది యాక్చువల్గా చట్ట ప్రకారం కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి విధి నిర్వహణకి ఆటంకం కలిగించటం అనే సెక్షను క్లాజు అట్రాక్ట్ అవుతుంది. అది పోలీసులైనా ఇంకొక ప్రభుత్వ అధికారైనా. ఇప్పుడు వీళ్ళు ప్రతిసారి చెప్పేది మీరు అన్న మాటతో పాటుగా సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి బట్టలోపదేస్తా అంటాడు. ఈ బట్టలోపదేటి మీద మనకు తెలదు. కానీ అంటే దీనివల్ల వాళ్ళ అధికారాన్ని వాళ్ళు డ్యూటీని డిశ్చార్జ్ చేయకుండా అడ్డగించే ప్రయత్నం కింద ఇది తీవ్రమైన అభియోగం కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు కూడా పోలీసు అధికారులు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఇది కూడా రాజద్రోహమే. వీళ్ళు మాట్లాడే నీచపు మాటలన్నీ రాజద్రోహమే. భయభ్రాంతులకు గురి చేయటం, శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం, పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించటం. మరి ఈ డిపార్ట్మెంట్ రాజద్రోహం కేసులు ఎందుకు పెట్టలేదు సార్ వీళ్ళ మీద? అంటే ఏ సెక్షన్ కింద ఇప్పుడు దీని మీద టేకప్ చేస్తారనేది ఇంకా తెలియదు. ఇప్పుడు నిన్న ఈయన పెట్టింది ప్రెస్ మీట్ 2 days అయింది. సో ఈ లోపే పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. ఆల్రెడీ అది నడుస్తూ ఉంది, ఎఫ్ఐఆర్ బుక్ అవుతూ ఉంది. అంటే ఇదంటే నిన్న మొన్న జరిగింది. 4 రోజుల క్రితం అంబటి రాంబాబు ఇదే వ్యాఖ్యలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేశాడు, ఆఖరి విడుదల రజని కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇది 2 రోజుల క్రితం జరిగింది, అయ్యో 20 రోజులు, నెల రోజుల క్రితం జరిగినాయి. ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ రాజద్రోహం కేసు పెట్టడం కానీ చేయలేదు. ఇంతవరకు చేయలేదు. చేసేది ఉండే. అంటే వీళ్ళు ప్రతిసారి ఎప్పుడైతే సక్రమంగా వీళ్ళు చేసిన అక్రమాలకి అరెస్ట్ అవుతున్నారో వీళ్ళు టార్గెట్ చేస్తుంది ఫస్ట్ పోలీసు వాళ్ళని. మరి అదే పోలీసులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే పోలీసులు, వాళ్ళే డ్యూటీ, అదే సేమ్ సిస్టమ్ కదా. ఇప్పుడు మారింది ఏం లేదు. మరి వీళ్ళు అక్రమంగా పోలీసు వాళ్ళ మీద అనవసరంగా వాళ్ళకి డ్యూటీకి ఆటంకం కలిగించడం అనేది నేరపూరితమైన కుట్రగా చెప్పవచ్చు. అప్రాపరియేట్ సెక్షన్స్ ప్రకారం వీటన్నిటిని కూడా టేకప్ చేయాలనేది మనం ఆలోచన చేయొచ్చు. అంటే పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులే కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ మంత్రి కదా, అందరి వదిలేద్దాంలే అని నిర్లిప్తతో వ్యవహరిస్తే రేపు సామాన్య ప్రజలు కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా. ఇక్కడ వాస్తవం వెలుగులోకి ఏమొస్తూ ఉందంటే, అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ దగ్గర నుంచి, ప్రజల్లో నుంచి జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కొంతమంది వీళ్ళ మనుషులు లేదా వీళ్ళకి కరడుగట్టిన కార్యకర్తలుగా పోలీసు వ్యవస్థలో కొంతమంది ఉన్నారు అనేది వాస్తవం అని చెప్పొద్దు అనుకున్నా చెప్పక తప్పదు. సో అటువంటి వ్యక్తులు ఎవరైతే వీళ్ళ మనుషులు ఆ సిస్టంలో ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళు ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతోంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ కేసు పెడితే ఎప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది ముందుగానే సమాచారం బయటికి వస్తూ ఉందనేది ఈ మధ్య జరిగిన అరెస్టుల్లో మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో వాళ్ళ మనుషులు ఇంకా ఉన్నారు వ్యవస్థలో అనేది వాస్తవం. అది ఎలా అంటే ఒకటి వేళ్లతో పీకి వేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అందరినీ తీసేసి ఇంకొక మనుషులను తీసుకొచ్చి పెట్టలేరు ఏ ప్రభుత్వం కూడా. సో అది బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం అనేది చెప్పవచ్చు. పేదల బియ్యం తినడాన్ని, దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడాన్ని, పోలీసులను విమర్శిస్తూ పోలీసుల మీద తీవ్రమైన దాడి చేసే ప్రయత్నం చేయడాన్ని రాజద్రోహంగా గుర్తించి
వ్యవస్థలో కఠినంగా శిక్షిస్తాయంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.